హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఇక్కడ మేముండే దగ్గర నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే 365 డేస్ ఏ ఫ్రూట్స్ కావాలన్నా బాగా దొరుకుతాయి. సో, ఒక్క దానిమ్మకాయ మాత్రము మనకి దొరకాలి అంటే ఎంత కష్టమో. సీజన్ వైస్ అయితేనే ఆ దానిమ్మకాయలు దొరుకుతాయన్నమాట. విడిగా ఎక్కడైనా ట్రై చేసినా గానీ తీసుకుందాము అని అస్సలు దొరకనే దొరకవు. ఈ దానిమ్మకాయలు చూసారా? ఎంత పెద్దగా ఉన్నాయో! మా బేబీ తలంతా ఉన్నాయి. శ్రీక్షిత మా బేబీ పేరు. ఇప్పుడు దానిమ్మకాయలో ఇత్తనాలు ఎంత ఈజీగా తీసేయొచ్చో చూద్దాం పదండి. సో, ఈ దానిమ్మకాయల విత్తనాలు తీయడంలో మా హస్బెండ్ ఎక్స్‌పర్ట్ అంటే నమ్మండి. సో, దానిమ్మకాయని తీసుకొని ఆ తొడమ పార్ట్ ఉంటుంది కదా! ఆ పార్ట్ మొత్తం లేవ తీసేయాలి. తర్వాత సైడ్స్ దానికి ఇట్లా మార్జిన్స్ ఉంటాయి కదా! ఆ మార్జిన్స్ దగ్గరంతా ఘాట్లు పెట్టేసుకొని, ఆ మధ్యలో టాప్ ఉంది కదా! దాన్ని తీసేసి, ఆ ఘాట్లు పెట్టిన దగ్గరంతా కొంచెము ఇరగతీసినట్టు తీయాలి. సో, ఇప్పుడు ఆడవాళ్ళ ఆయుధం ఉంది కదా! వంటింట్లో ముద్దకం. అది తీసుకొని టపా 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 దానిమ్మకాయని ఒక 10 దెబ్బలేసేసేయాలి. అప్పుడు దెబ్బకి గింజలన్నీ గిన్నెలో పడిపోతాయి. చూసారు కదా ఎంత ఈజీగా దానిమ్మ గింజలు వచ్చేస్తాయో! మామూలుగా అయితే తీసి, ఒలిచి చాలా సేపు పడుతుంది. ఈ దానిమ్మకాయలు తినాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒలుచుకోవడానికి. సో, ఇలా ఒలిచాము అంటే ఈ తొక్కల క్లీనింగ్ పని గూడా ఉండదు. ఈ పని లేకపోతే ఏం? కిచెన్ క్లీనింగ్ ఉందిగా అదైతే రోజూ ఉంటుంది. సో, లెట్స్ గో. యాక్చువల్‌గా నాకు ఇండక్షన్ స్టవ్ లేనప్పుడు, ఇండక్షన్ స్టవ్ ఉంటే బావుండేది. ఫ్లాట్‌గా ఉంటుంది. క్లీన్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. కన్వీనియంట్‌గా అని అనిపించేది. ఈ ఫ్లేమ్ ఉన్నవి తీయడానికి అట్లా కష్టమవుతుంది అని. ఈ అమెరికా వచ్చాక ఆ బుద్ధి కూడా తీరిపోయింది. సో, ఇండక్షన్ స్టవ్ ఉంటే ఎంత కష్టమంటే మెయింటెనెన్సు, ఆ స్టవ్ మెయింటెనెన్సు చాలా కష్టమవుతుంది. ఈ ఫ్లేమ్ ఉన్నదే బెటరేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా కానీ అందరూ ఈ ఇండక్షన్ స్టవ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండేది చెక్కిల్లులు కదా! మంట వచ్చే స్టవ్స్ ఉంటే ఒకవేళ మనము ఆపడానికి మర్చిపోతామేమో అని ఫైర్ ఏమన్నా అటాక్ అవుతుందేమో, ఈజీగా చెక్క అంటేనే ఈజీగా ఫైర్ అటాక్ అవుతుంది కదా! సో, అందుకని ప్రొటెక్షన్‌గా మోస్ట్‌లీ అవి పెట్టడానికి వాళ్ళు అలౌ చేయరు. ఇవే ఇండక్షన్ స్టవ్సే ఇస్తూ ఉంటారు. కొత్తగా ఈ స్టవ్‌లు తీసుకున్నప్పుడు మాత్రం నిగనిగా మెరుస్తూ చాలా బావుంటాయి. వన్స్ వంట స్టార్ట్ చేశాము అంటే అసలు స్వరూపం బయట పడిపోతూ ఉంటుంది. వెసల్ పెడతాము. పెట్టిన తర్వాత ఏమైనా పొంగుబోతుందనుకోండి, ఆ పొంగుబోయిన దగ్గరంతా ఆ సర్కిల్ వచ్చేస్తూ ఉంటుంది. సో, దాన్ని క్లీన్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. సో, బేకింగ్ సోడా, వెనిగరు ఇవన్నీ వాడితే యూజువల్‌గా మరకలు అన్నీ పోతాయి అంటుంటారు కదా! సో, నేనన్నీ ట్రై చేసేసాను. యాక్చువల్‌గా ఈ స్టవ్ క్లీనింగ్ అంటేనే తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మీరే చూడండి. బేకింగ్ సోడా తీసుకున్నాను అండ్ వెనిగర్ తీసుకున్నాను. ఆ 2 మిక్స్ చేసేస్తాము. పొంగిపోయినప్పుడు అప్పటికప్పుడే తుడుద్దామా అంటే అది కుదరదు. చుట్టుపక్కలంతా వేడిగా వచ్చుంటుంది. సో, చెయ్యి కాలుతుంది కాబట్టి మనం తుడవలేము. వేడెక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా! ఈ పొంగిపోయినది అంతా అంటుకొని మాడినట్టు వచ్చేసి ఆ చుట్టుపక్కల కలరంతా పోతూ ఉంటుంది. సో, స్టవ్ కొత్తది ఎంత కొత్తది తెచ్చుకున్నా గానీ ఫస్ట్ డే నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. అస్సలు పొంగిపోకుండా అయితే చేయడం కష్టమవుతుంది కదా! ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. దట్టు ఆ వేడికి వచ్చి వచ్చి ఆ వెసల్లు ఎంత పెడతామో అంతవరకు వేడెక్కేసి కలర్ పోతూ ఉంటుంది. ఆ గ్యాస్ స్టవ్ కలర్ అంతా పోతూ ఉంటుంది. సో, ఓన్ హౌస్ అయితే మనము ఎలాగైనా చేసుకోవచ్చు గానీ, ఈ స్టవ్ కాపోతే కొత్త స్టవ్ మార్చుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్స్‌లో రెంట్‌కుంటున్నాము అనంటే అది పాసిబుల్ అవ్వదు కదా! వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం కదా! వన్స్ మనం ఖాళీ చేశాక వాళ్ళప్పుడు చూసుకొని వాళ్ళు ఆ సర్ఫేస్ అంతా మారుస్తా ఉంటారు. కానీ మన చేతుల్లో లేదు. ఏం చేయలేం కాబట్టి సో, అడ్జస్ట్ అవుతూ ఉంటాను. ఆ లిక్విడ్‌ని ఆ మార్క్స్ మీద వేసేసి, కొంచెం సేపు అట్లా ఉంచేసి, తర్వాత స్క్రబ్బర్ తీసుకొని అంతా రబ్ చేస్తాము. అంతా రబ్ చేసేసిన తర్వాత పేపర్ ఏమన్నా తీసుకోనో, లేకపోతే క్లాత్ తీసుకొని దాన్ని వైప్ చేసేస్తాము. అంత పవర్‌ఫుల్‌గా ఉండే బేకింగ్ సోడా, వెనిగర్ అవే పని చేయట్లేదు. ఇంకా ఏం పని చేస్తాయో నాకర్థం కావట్లేదు ఈ స్టవ్ క్లీనింగ్‌కి. సో, మెయింటెనెన్స్ అంటే ఇండక్షన్ స్టవ్ మెయింటెనెన్స్ అంటే చాలా కష్టం. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళెవరైనా ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండక్షన్ స్టవ్ గురించి టాపిక్ వస్తే మాత్రం ఫస్ట్ నేను చెప్పే పాయింట్ అదే. మీరు ఇండక్షన్ స్టవ్‌ని ప్రిఫర్ చేయొద్దు, తీసుకోవద్దు అనేసి చెప్తూ ఉంటాను.
ఎందుకంటే మనకి తెలిసింది షేర్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా! మెయింటెనెన్స్‌లో వాటన్నిటిలోనూ. సో, ఫ్లేమ్ ఉన్నది మామూలు బర్నర్స్‌ది అంతకుముందు వచ్చేలాంటివి అలాంటివే బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేట్స్ జస్ట్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో, ఇలాంటివి లేటెస్ట్‌వి అని అనుకుంటాం కానీ అన్నీ సూట్ అవ్వవు మనకి. కొన్ని కొన్ని మాత్రమే యూజ్‌ఫుల్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి ముందే తెలీదు కదా! మనకి ఏదైనా ఎక్స్‌పీరియన్స్‌తోనే తెలుస్తూ ఉంటుంది. ఫేస్ చేయాలి, తెలుసుకోవాలి. యూజ్ ఇట్ అండ్ లెర్న్ ఇట్ అన్నట్టు ఉంటుంది. మీలో ఎవరైనా ఇండక్షన్ స్టవ్స్ యూజ్ చేస్తూ ఉంటే, సో, ఈ ప్రాబ్లమ్ రాలేదా? వచ్చిందా? వస్తే మీరెవరైనా ఫిక్స్ చేసారా? సో, నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అది ఎవరికైనా గాని ఉపయోగపడుతుంది. అంతా అయిపోయింది. క్లీనింగు, వైప్ చేసేసాము. సో, చూడండి స్టిల్ ఇంకా ఆ మరకలు అనేవి, ఆ స్టెయిన్స్ అలానే ఉన్నాయి. అవైతే మాత్రం మనల్ని వదిలిపోయేలా లేవు. ఇక ఆ సర్ఫేస్ మారిస్తే కానీ కొత్త ఫీలింగ్ రాదేమో అనుకుంటున్నాను. సో, మనం కొత్తగా కొనుక్కున్న స్టవ్‌లు అలా వెంటనే మార్చాలన్నా కానీ చాలా కష్టమవుతుంది కదా! కొంచెం ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్నది. సో, స్టిల్ ఆ మరకలైతే అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఏమి నో చేంజ్ అన్నట్టు ఉంది. సో, నాకైతే ఈ ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నందుకు సాటిస్ఫాక్షనే లేదు. సో, ఇదేనండి ఈ ఇండక్షన్ స్టవ్ మెయింటెనెన్స్ అనేది. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా! ఎంత కష్టంగా ఉందో. సో, నా ఒపీనియన్ అయితే ఇండక్షన్ స్టవ్ అంత మనకి కంఫర్ట్‌గా ఉండేది కాదు. కొత్తది చూస్తే చూడండి తళతళ మెరుస్తుంది. మనం 4 రోజులు వాడాక ఇంకంతే సంగతులు. పాత స్టవ్‌లే. అవి సూపర్బ్‌గా ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.